హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ వ్లాగ్స్. ఎంతో టేస్టీ ఆంధ్ర స్టైల్ ప్రాన్స్ పోలో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామా. దీనికోసం ముందుగా మనం ప్రాన్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. బయట క్లీన్ చేసి ఇచ్చేసిన మనకి బ్లాక్ పార్ట్ కనిపిస్తుంది కదా, ఇది ప్రాన్స్ మనకు బయట క్లీన్ చేసే వాళ్ళకి చేసి ఇవ్వరు. ఇది మనం ఇంట్లోనే ఒక నైఫ్ యూస్ చేసి ముందు చిన్న ఘాటు పెట్టి తీసేస్తే ప్రతి ప్రాన్కి ఇలా వచ్చేస్తాయి. బయట తీసిన తర్వాతే మనము ఏ రెసిపీ అయినా ప్రాన్స్తో తయారు చేయడం స్టార్ట్ చేయాలి. చాలామంది బయట వాళ్ళు ప్రాన్స్ నీట్గానే క్లీన్ చేసి ఇచ్చేసారు అని కుక్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ఇదైతే ఎవరు తీయరు. ఇది మనం ఇంట్లోనే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం రెసిపీ అయితే స్టార్ట్ చేయాలి. దీంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి మంచిగా వాష్ చేసుకుంటే దీంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ పోయి క్లీన్గా శుభ్రంగా అయిపోతాయి. దీని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీంట్లోనే మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని అన్నీ యాడ్ చేసుకొని దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. మరీ ఎక్కువ ఫ్రై చేసేస్తే ప్రాన్స్ గట్టిగా అయిపోయి రబ్బర్లాగా అయిపోతాయి. దీంట్లో ఉన్న వాటర్ అంతా, ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది చూసారా. ఇలా వచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది. మినిమం ఒక 10 to 13 minutes టైంలోనే ఇవి ప్రాన్స్ ఫ్రై అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. దీని తర్వాత తిగ్గా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని 2 tablespoons ఆయిల్ వేసుకొని బిర్యానీ కోసం మనం లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాపత్రి, మనం ఇంకా రెగ్యులర్గా యూస్ చేసే బిర్యానీ స్పైసెస్ ఏమైనా మనం ఈ బిర్యానీలో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 3 minutes ఫ్రై వరకు చేసుకుంటే చాలు. దీనికోసం నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 6 చిల్లీస్ సన్నగా కట్ చేసినవి తీసుకున్నాను. కట్ చేసినవి మనం ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు, బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి కానీ పులావ్కి కానీ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ లోపల మనం బిర్యానీ మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక 2 tablespoons ధనియాలు, ఎండు కొబ్బరి అండ్ నానబెట్టిన గసగసాలు తీసుకొని మంచిగా పేస్ట్ చేయండి. మెత్తగా పేస్ట్ అవ్వాలి. గసగసాల వల్ల తొందరగా పేస్ట్ మెత్తగా అవ్వదు, కానీ మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొంచెం ఫ్రై అయిన ఆనియన్స్లో మనము ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. 1 full tablespoon వేసుకొని జింజర్ గార్లిక్ వేసిన తర్వాత కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని దాంట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. దాంట్లో ఆల్రెడీ ఫ్రై అయ్యే కనుక ఒక 3 to 5 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. దాంట్లోనే కొంచెం 1 tablespoon చిల్లీ పౌడర్ వేసి మళ్ళీ కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. ఈ పక్కన కొంచెం ఆయిల్ మనకి తేలుతున్నట్టు వస్తుంది కదా, అప్పటి వరకు కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 to 3 minutes అంతే. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్, చాలా మెత్తగా ప్రిపేర్ చేసిన బిర్యానీ పేస్ట్ కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఆ బిర్యానీ పేస్ట్ అంతా బాగా మగ్గనివ్వండి. అది ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. అడుగు అంటుకుపోకుండా అలా రెగ్యులర్గా కలుపుతూనే ఫ్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇది పేస్ట్లో మన గసగసాలు ఉండడం వల్ల అడుగు అంటుకుపోతుంది. దీంట్లోనే ఒక tablespoon సాల్ట్, ఒక హాఫ్ tablespoon గరం మసాలా, హాఫ్ tablespoon కొరియండర్ పౌడర్ యాడ్ చేసి మంచిగా మళ్ళీ ఫ్రై చేయండి. మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే గ్రేవీ ప్రిపేర్ చేస్తాం కదా, అలాగనే మనం ఆ దగ్గరికి అయ్యే వరకు ప్రాన్స్కి అంతా మసాలా మంచిగా పట్టేట వరకు ఫ్రై చేయండి. దీంట్లోనే మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు మంచిగా ఫ్రై చేసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీలో చేసుకోండి. దీనికోసం మనం బిర్యానీ కోసం నేను 1 hour ముందే రైస్ నానబెట్టుకున్నాను. దీనికి బాస్మతి రైస్ కన్నా చిట్టి ముత్యాల రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది పులావ్ కనుక. ఇలా నానబెట్టిన రైస్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes జస్ట్ ఫ్రై చేసుకోండి. ఆ రైస్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు చేసుకుంటే చాలు. అండ్ ఈ రైస్లోకి మనం వాటర్ 1:1:2 రేషియో మనం జనరల్గా రైస్కి వాడేటట్టే వేసుకుంటున్నాను. అండ్ అది హాట్ వాటర్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. మనకి బిర్యానీ అనేది ముద్దగా అయిపోకుండా పొడి పొడిగా వస్తుంది పులావ్ అనేది. సో నేను 1:2 రేషియోలో 1 glass రైస్కి నేను 2 glasses హాట్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ. మనం ఆ తర్వాత కొంచెం సేపు మొత్తం అంతా కలిపేసి ఈ స్టేజ్లో మనకి కారం, ఉప్పు ఒకసారి టేస్ట్ చేసి మీరు సర్వ్ చేసుకోండి. దాని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి లిడ్ క్లోజ్ చేసి మనం ఒక 10 to 15 minutes వెయిట్ చేస్తే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత బాగుందో, అసలు చాలా పొడి పొడిగా వచ్చింది. అడుగు కూడా మనం థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ పెట్టడం వల్ల ఏమీ అడుగు అంటుకోలేదు, మాడిపోలేదు. సో చాలా పొడి పొడిగా కూడా వచ్చింది. దీని తర్వాత మనం ఒక 2 tablespoons గీ అనేది మనం పైన యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. గీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలిపితే మన ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ప్రాన్స్ పులావ్ రెడీ అయిపోయింది. ఈసారి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.